రే సిద్ధు ఆగరా, ఏంట్రా ఇది? నేను తప్పు చేశానని తనంటోంది, నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప, ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పెడుతుంటానే, అది తప్ప? చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశారు? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి నాకు కొన్న కడ్రైలు చాలు, ఇంకొద్దు. నేను కోల్పోయింది చాలు, ఇంకొద్దు. ఏం కోల్పోయావు? మీరు ఎప్పుడు మీ కొడుక్కి గొప్ప కడ్రైలు తేవాలి, గొప్ప బ్రాండ్ తెద్దామని ఆలోచిస్తారు, కానీ నా సైజ్ ఎంత, అది నాకు పడుతుందా లేదా అని ఎప్పుడు ఆలోచించరు. నీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు అది బాగుంటుందని ఆలోచించారు తప్ప ఒక్కసారి నా కడ్రైలు నాకు పడుతుందని ఆలోచించారా? కాస్ట్లీ కడ్రైలు వేసుకుంటే వచ్చే ఆనందం మీకు తెలుసు, కానీ అది జారిపోతుంటే వచ్చే బాధ మీకు తెలీదు. నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నా బ్రాండ్ ఏంటో, సైజ్ ఏంటో. ఏదైనా ప్రాబ్లం అయితే మా ఫ్రెండ్ల సైజులు అడుగుతారు, నా సైజ్ అడగన్నా. కళ్ళు దొబ్బినియా? నీ సైజ్ ఎక్కడా, నా సైజ్ ఎక్కడా? ఆ మాట నేను కదా ఎప్పుడు ఆఫీసుకి పంపిస్తారు, నేను వెళ్తా. కానీ వెళ్ళిలో మీరు కొనిచ్చిన కడ్ర జారిపోతుంది నాన్నగారు. నవ్వుతున్నారు అన్న ఆఫీసులో.